విశాఖలోని సింహాచలం ఆలయ రాజగోపురం ఎదురుగా మహిళ బర్త్డే వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదమైంది. రాజగోపురం ఎదురుగా కేక్ కట్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఆలయ ప్రాంగణంలో ఇలాంటి వేడుకలు నిర్వహించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళ రాజమండ్రిలోని టీడీపీకి చెందిన సౌజన్య రాజకుమారిగా నెటిజన్లు చెబుతున్నారు. వారి యొక్క జన్మదిన వేడుకలకి కేక్ వెజిటేరియన్ కేక్ అన్నారు, వెజిటేరియన్ కేక్ కట్ చేస్తున్నట్టు ఫొటోస్ వైరల్ అయ్యాయి. అవి ఏదైతే దేవస్థానం యొక్క ఆగమ నియమాలకి ఉల్లంఘించినట్టు కనిపించింది కాబట్టి అటువంటి వాటిని కూడా దేవస్థానం నియమాలు ఇప్పుడు అనుమతించవు. కాబట్టి అటువంటి వాటిపై చర్య తీసుకోవడానికి గాను స్థానిక ఏదైతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో దానిలో రిపోర్ట్ చేయడం జరిగింది. చర్య తీసుకుని చెప్పిన ఫిర్యాదు కూడా చేయడం. అంతేకాకుండా ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నటువంటి ప్రైవేట్ ఏజెన్సీ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారో వారి పేరు వారికి కూడా ఇచ్చి ఎంక్వైరీ చేసి వారికి కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఎంక్వైరీ చేసి వారి మీద కూడా చర్య తీసుకుని చెప్పి ఫిర్యాదు చేయడం. అంతేకాకుండా వారిని ఉద్యోగం నుంచి ఎవరైతే ఈ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారో వారి ఉద్యోగం నుంచి కూడా తొలగించవలసిందిగా సంబంధించి